ఇది వార్త అయితే వచ్చింది బీజేపీలో కొడాలి నాని జరబోతున్నాడని. మామూలుగా మనకి ఆహ్, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం డే 1 నుంచి కూడా రివెంజ్ మోడ్‌లో ఉండడం అనేది చూస్తున్నాము. హ్మ్. అదేం ఆశ్చర్యం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అనౌన్స్ చేశారు. రెడ్ బుక్ ఓపెన్‌గా ఆహ్, లోకేష్ జనాల్లోనే తీసుకెళ్ళాడు. రెడ్ బుక్ పెడుతున్నాం అని ఓపెన్‌గా ఆయన యోగాలంలోనే ప్రకటించాడు. సో, దానికి సందర్భం అనుగుణంగానే మేము అందరి పేర్లు రాసుకుంటున్నాం. ఎవరెవరి మీద కక్ష తీర్చుకుంటాం అని కూడా చెప్పారు. ఓపెన్‌గానే కొడాలి నాని కడ్రాయిడ్‌తో నేను తీసుకెళ్తాను. ఇవన్నీ లోకేష్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా ప్రతిసారి వాడిని మెడ పిసికి, గొంతు పిసికి, నొక్కి, తోలు తీసి ఇలాగే మాట్లాడేవాడు ఆయన కూడా భాష. సో, ఆహ్, చాలా చోట్ల లోకల్ వాళ్ళు కూడా ఆహ్, మనం చూసాము కర్నూలులో అనుకుంటా అఖిలప్రియ వాళ్ళ ఇంట్లో హ్మ్. కొడకల్లారా మీరు మేమొస్తే ఏమవుతుందని లోకేష్ ముందే అతను వార్నింగ్లు ఇస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ముందే చెప్పే వచ్చారు. దానికి తగినట్టే మాటకు కట్టుబడి మిగతా సూపర్ సిక్స్‌లో ఉన్నారో లేదో గానీ మాటకు కట్టుబడి దీంట్లో మాత్రం 100% మాటకు కట్టుబడి మా ప్రభుత్వం వచ్చినాక ఎవడో ఒకటి అంతు చూస్తామో అది చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏందంటే అసలు ఈ రివెంజ్ పాలిటిక్స్ ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారంటే వాళ్ళేమి బుర్ర లేకుండా కాదు. ఒకటి రివెంజ్ పాలిటిక్స్‌లో ఏముంటదంటే, ఒకటి తమని ఎట్లా ఇబ్బంది పెట్టారో అలాగా మేము అంతకంటే రెట్టింపు ఇబ్బంది పెట్టి చూపించగలము అనేది ఒకటి. అది ఇప్పుడు జగన్ కూడా అదే బెదిరిస్తున్నాడు. మేమొస్తే రెడ్ బుక్ కాదు, ఏ బుక్ ఉంటే ఆ బుక్‌లో రాసుకోండి. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా లాక్కొని వస్తానంటున్నాడు జగను. తర్వాత పోలీస్ అధికారులని బట్టలు ఊడదీస్తే నిలబెడతానని చెప్పాడు. అలాగా అతను బెదిరిస్తున్నాడు. అతను ఎందుకు బెదిరిస్తున్నాడంటే తన మీద ఫోకస్ తగ్గించుకోవాలి. తమ మీద రివెంజ్ పాలిటిక్స్‌ని తగ్గించుకోవాలంటే కొంత బెదిరింపులు లేకపోతే కష్టం అన్నట్టుగా అతను బెదిరిస్తున్నాడు. సో, ఇప్పుడు ఆ బెదిరింపు పనిచేస్తూ ఉందని కూడా అంటున్నారు. హ్మ్. ఎందుకంటే రేపు ఈ ప్రభుత్వం వస్తుందో రాదో వాళ్ళకే నమ్మకం లేదు. 80 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వేలు చెప్తున్నారు. సో, జమీన్ రైతు కూడా దీని మీద ఒక డీటెయిల్‌గా రాసింది మా 2 రోజుల ముందు. సో, ఆహ్, అంటే ఈ ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్నాయి. రెండోది హామీలు నెరవేర్చట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం మళ్ళీ రాకపోవచ్చని తెలుగుదేశాన్ని అభిమానించే మేధావులు కూడా చాలామంది విమర్శలు మొదలుపెట్టారు. ఓకే. ఈ నేపథ్యంలో ఏంటంటే జనాలు తెలుగుదేశంలో ఉండే కింది స్థాయి నాయకుల్లో కానీ లేకపోతే కేడర్లో కానీ ఒక భయం అనేది మొదలైంది. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇలాగే మనల్ని డబుల్గా హింసిస్తాడు. వీళ్ళన్నా లీగల్గా హింసిస్తున్నారు. జగన్ 2 రకాలుగా హింసిస్తాడు. లీగల్గా కొత్త చట్టం తెచ్చి ఇంకా స్ట్రింజెంట్ లా తెచ్చి దారుణంగా మనల్ని అరెస్టులు చేసి కొట్టచ్చు. రెండోది వీళ్ళ ప్రైవేట్ సైన్ వీళ్ళు ఫ్యాక్షన్ బ్యాచ్ జగన్ ప్రైవేట్ సైన్ అని పెట్టి మనల్ని ఎక్కడికక్కడ కొట్టడం చంపడం చేయొచ్చు అన్న ఒక భయాందోళనలు తెలుగుదేశం కేడర్లో కూడా మొదలైనాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పరిస్థితి ఒకసారి ప్రకటించేసినాక మేము ప్రతీకారం తీర్చుకుంటామని కేడర్ నుంచి కానీ నాయకుల నుంచి కానీ అభిమానుల నుంచి కానీ మేధావుల నుంచి కానీ వీళ్ళ మీద ప్రెజర్ పెరిగింది. ఇంకా ఎందుకు మీరు తీసుకోలేదు? ఇంకా ఎందుకు కొడాలి నాని బయట ఉన్నాడు? ఇంకా ఎందుకు ఇంకొకరు బయట ఉన్నారు? ఇంకా ఎందుకు జగన్ అరెస్ట్ చేయలేదు అన్న ఒక ప్రెజర్ పెరిగింది వీళ్ళ మీద. అందువల్ల వీళ్ళు వేరే వేరే కారణాలతో అరెస్ట్ చేయకూడదు అనుకున్నా చేయకపోతే ప్రెజర్ పెరుగుతుంది. అందుకనన్నా కొంతమందిని చేయాలన్న పరిస్థితి ఏర్పడింది. పోసాని కృష్ణమురళిని చేయడానికి పెద్ద లాజిక్ ఏం లేదు. అతను ఎప్పుడో చేతులు ఎత్తేసాడు, వెళ్ళిపోయాడు. నాకు రాజకీయాలొద్దు, నమస్తే, నేను ఏదన్నా చెప్పుంటే సారీ అని చెప్పాడు, వెళ్ళిపోయాడు. అయినా అతను ఎందుకు పట్టుకొచ్చారు? అప్పుడేదో ఒక డైవర్షను, ఒక క్యాడర్ని సాటిస్ఫై చేయడానికి. అట్లాగే వంశీ కూడా. సో, ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడు. వీళ్ళ మెయిన్ టార్గెట్ వీళ్ళిద్దరు, కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ. ఎందుకంటే ఇటు భువనేశ్వర్ గారి గురించి, లోకేష్ పుట్టుక గురించి వాళ్ళు పరమ చెత్త మాట్లాడిన బ్యాచ్ల్లో వాళ్ళిద్దరూ ఉంటారు ఫస్ట్. రెండోది వ్యక్తిగతంగా చంద్రబాబుని గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, బాలకృష్ణ గురించి, వీళ్ళందరి గురించి అతి దారుణంగా మామూలు మనుషులు మాట్లాడని ఒక భాష మాట్లాడే వ్యక్తి కొడాలి నాని. సో, దీంతో అతన్ని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? ఏమన్నా జరిగాయా అని. ఎందుకంటే చాలా చూస్తున్నా ఇప్పుడు